నమస్కారం అండి. డాక్టర్ మొహమ్మద్ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. సో, షుగర్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి షుగర్ ప్రాబ్లమ్ వలన ఏ ఏ కాంప్లికేషన్స్ రావచ్చు? అలాంటి ఈ ఈ అంశం గురించి ఇప్పుడు మనం పరిశీలిద్దాం. సో, మీకు తెలిసిందే షుగర్ అంటే అర్థం ఏంటంటే రక్తంలో గ్లూకోజ్ అనేటటువంటి పదార్థం పెరుగుతుంది. సో, ఈ గ్లూకోజ్ అనేది కణాలకి అన్నిటికి కూడా అవసరం. ఎస్పెషల్లీ బ్రెయిన్‌కి అయితే గ్లూకోజ్ మాత్రమే తీసుకుంటుంది. ఇంకేది కూడా తీసుకోదది. సో, ఇది మన బ్రెయిన్ ఫంక్షన్ చేయడానికి ప్రధానమైనటువంటి సబ్స్టెన్స్ గ్లూకోజ్ అది. అలాగే ప్రతి కణము శరీరంలో ప్రతి కణం కూడా ఎనర్జీ కావాలి, దానికి శక్తి కావాలి అంటే అది గ్లూకోజ్ ద్వారా వస్తుంది. వాటికి గ్లూకోజ్ ద్వారా వస్తుంది, మిగతా వాటి నుంచి కూడా వస్తుంది. కానీ గ్లూకోజ్ అంటే చిల్లర్ లాంటిది, ఈజీ అనమాట అది. సో, అది లైట్ వెయిట్గా ఉండడం వల్ల ఈజీగా దాన్ని బర్న్ చేయొచ్చు, దాని నుంచి ఈజీగా ఎనర్జీ రావచ్చు. అదే ఫ్యాట్ అనుకోండి, అది 2000 రూపాయల నోట్ లాంటిది. అంతకుముందు దొరికేది ఫుడ్ లేదనుకోండి. సో, అదేంటి చిల్లర దొరకదు, అది కొంచెం హెవీది మాలిక్యూల్, కానీ ఎక్కువ పవర్ గలది. షుగర్ అంటే చిల్లర లాంటిది, 100 రూపాయలు లాంటిది. సో, ఈజీగా అన్ని చోట్ల అది నడుస్తుంది కాబట్టి శరీరానికి ఇది ఈజీ ఖర్చు పెట్టడానికి. సో, ఎనర్జీ రావడానికి సోర్స్ కింద గ్లూకోజ్ని వాడుకుంటాం. ఈ షుగర్ ప్రాబ్లం, డయాబెటీస్ అనేటటువంటి వచ్చినప్పుడు, మధుమేహం అంటారు తెలుగులో, వస్తే ఏమవుతుందంటే ఈ షుగరు రక్త కణాల్లోకి ఎంటర్ కాదు, ఈ శరీరంలో కణాల్లో ఫ్యాట్ పెరుకునిపోయి ఉంటుంది. ఫ్యాట్ పెరుకునిపోయి ఉంటే అది లోపలికి దాంట్లో ఇంకా మళ్ళీ షుగర్ రావడానికి ఖాళీ లేదు. అంటే అది ఈ కొవ్వు పదార్థాలతో సెల్స్ అన్నీ కూడా పేరుకునిపోయి ఉన్నాయి. సో, దాంట్లో కొత్తగా రావడానికి షుగర్కి ఖాళీ లేదు దాంట్లో. సో, దీనివల్ల ఏమవుతుంది, ఈ షుగర్ గ్లూకోజ్ అంటే ఈ షుగర్ అనేది మనం నార్మల్ పరిభాషలో షుగర్ అంటున్నాం, యాక్చువల్గా గ్లూకోజ్ నిజం టెక్నికల్ పదం చెప్పాలండి. ఇది రక్తనాళాల్లోనే అలాగే ఉండిపోతుంది అనమాట అది. సో, మరి శరీరం ఏం చేస్తుంది, రక్తనాళాల్లో గ్లూకోజ్ని దాన్ని క్లియర్ చేయాలి కదా. ఇప్పుడు రోడ్ ట్రాఫిక్ జామ్ అయిందనుకోండి, పోలీసులు ఏం చేస్తారు, ముందు ట్రాఫిక్ క్లియర్ చేయాలి, వెనకాల నుంచి ట్రాఫిక్ రావాలంటే. సో, ఈ గ్లూకోజ్ని క్లియర్ చేస్తే కొత్త గ్లూకోజ్ తింటుందని శరీరానికి తెలుసు. మనం తింటామని ప్రతి 6 గంటలకి 4 గంటలకి లోడ్లు పడిపోతాయని శరీరానికి తెలుసు. ఇది క్లియర్ చేయాలి కాబట్టి ఏం చేస్తుంది, దాన్ని ఈ గ్లూకోజ్ అంతటిని కూడా అది ఫ్యాట్ కింద అది కండెన్స్ చేస్తుంది. సో, రక్తనాళాల్లో ఈ షుగరే ఫ్యాట్ కింద మారిపోతుంది. ఆ ఫ్యాట్ పేరు ట్రైగ్లిజరైడ్స్ అంటారు. సో, ఈ మనం శరీరం వాడుకోనటువంటి షుగర్ వల్ల ఫ్యాట్ కింద మారుతుంది. ఇప్పుడు ఒక గ్లాస్లో మీరు నీళ్లు పోసి ఆ నీళ్ల పైన ఒక్క చుక్క నెయ్యి కానీ ఆయిల్ కానీ వేయండి. వేస్తే కాసేపు అలా కదపకుండా వదిలేసేయండి. మీకు ఏం చూస్తారు, ఫస్ట్ మీరు ఆయిల్ వేయంగానే అది నీళ్ళలో అది కరగదు. కరగకుండా అది చిన్న గ్లోబ్యూల్స్ కింద మారిపోతుంది. చిన్నగా అది విడిపోతుంది. విడిపోయి ఏమవుతుంది, దాని గోడ చుట్టూ పడుతుంది. సో, ఆ గ్లాస్లో నీళ్ళ మధ్యలో ఉన్న ఆయిల్ ఎలా గ్లాసు గోడలకి ఇలా పట్టుకుంటూ పోతుంది. రక్తనాళంలో ఇదే జరుగుతుంది. ఎందుకు, ఆయిల్ వాటర్ అవి 2 కలవవు. సో, ఈ రక్తంలో ఉన్న నీళ్లలో కరగదు కాబట్టి ఆ ఫ్యాట్ రక్తనాళం మీద పేరుకొని పోతుంది లోపల. సో, ఇది జరిగేది. షుగర్ వల్ల రక్తనాళంలో కొవ్వు పేరుకొని పోతుంది. సో, ఇది సంవత్సరాల తరబడి పోగా ఆ కొవ్వు పెరిగి ఆ రక్తనాళం సప్లై చేసేటటువంటి అవయవం ఏదైతే ఉందో దానికి రక్త ప్రసారం తగ్గిపోతుంది. ఇది జరిగేది చివరికి. ఇప్పుడు రక్తనాళంలో బ్లాక్ వస్తుంది అని చెప్పా. శరీరంలో రకరకాల సైజెస్లో రక్తనాళాలు ఉంటాయి. కొన్ని బాగా సన్న రక్తనాళాలు ఉంటాయి, కొన్ని మీడియం రక్తనాళాలు ఉంటాయి, కొన్ని బాగా పెద్దగా ఉండే రక్తనాళాలు ఉంటాయి. సో, ఇప్పుడు సన్న రక్తనాళాన్ని బ్లాక్ చేయడం కొలెస్ట్రాల్ ఈజీ కదా, కొంచెం పడంగానే రక్తనాళం బ్లాక్ అయిపోతుంది. సో, సన్న రక్తనాళాలు ఉండేటటువంటి అవయవాలు ఏమిటి, కన్ను, కిడ్నీలో సన్నగా ఉండే రక్తనాళాలు కొన్ని లక్షలు ఉంటాయి కాబట్టి కనీసం ఒక్కొక్క కిడ్నీలో 10 లక్షల సన్న రక్తనాళాలు ఉంటాయి. కన్నులో అన్నీ ఉండవు, కానీ కన్ను ఒక రక్తనాళం బ్లాక్ అయినా చాలా అవసరం, మనకు చూపుకి అవసరం కాబట్టి. సో, ఈ సన్న రక్తనాళాలు ఉండేటటువంటి కన్ను కానీ కిడ్నీ కానీ, మీడియం సైజు రక్తనాళాలు ఉండే గుండె కానివ్వండి, మెదడు కానివ్వండి, పెద్ద రక్తనాళం సైజు అంటే ఆల్మోస్ట్ లైక్ 8-9 మిల్లీమీటర్లు పెద్ద ఆ సైజులో ఉన్న రక్తనాళాలు కాళ్ళలో ఉంటాయి. ఈ రక్తనాళం అన్నిటి కూడా బ్లాక్ అవుతాయి. ఎవరిలో ఈ బ్లాక్స్ వస్తాయి, అందరికీ ఇవే అన్ని రక్తనాళాలు బ్లాక్ అవుతాయంటే కాదు. వాళ్ళ ఫ్యామిలియల్ హిస్టరీ బట్టి, వాళ్ళ వంశపారంపర్యంగా ఏ రక్తనాళం బ్లాక్ అవుతుందని వాళ్ళకి డిటర్మిన్ చేయబడుతుంది. కాబట్టి సో, షుగర్ ఉన్నప్పుడు కొంతమందికి కన్ను లేదా కిడ్నీ జబ్బులు వస్తాయి,
కొంతమందికి హార్ట్ అటాక్స్ వస్తాయి, కొంతమంది కాళ్ళు రక్తనాళాలు బ్లాక్ అవుతాయి వాళ్ళకి. సో ఇది నేను చెప్పినట్టుగా జెనెటిక్ రిస్క్ బట్టి ఉంటుంది. సో మనకి షుగర్ ఉన్నప్పుడు మనం మళ్ళీ ఒక్కసారి మనం చూసినట్లయితే కన్ను ప్రాబ్లం రావచ్చు, కిడ్నీ ప్రాబ్లం రావచ్చు, హార్ట్లో బ్లాక్స్ వల్ల హార్ట్ అటాక్స్ రావచ్చు, మెదడుకు వెళ్ళే రక్తనాళాలు మెడ రక్తనాళాలు కానివ్వండి, బ్రెయిన్ రక్తనాళాలు బ్లాక్ అయితే పక్షవాతం రావచ్చు, కాలు రక్తనాళాలు బ్లాక్ అయినట్లయితే వాళ్ళకి కాలు చచ్చుబడిపోవడం, గ్యాంగ్రీన్ వచ్చి కాలు కుళ్ళిపోయి కాలు కట్ చేయాల్సిన అవసరం వస్తుంటుంది. ఇవి షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్. సో నేను చెప్పింది షుగర్ అందరికి జెనెటిక్ రిస్క్ అని అందరికీ షుగర్ వచ్చేస్తుందని చెప్పలా. రిస్క్ మాత్రమే వస్తుంది, జబ్బు రాదు. సో మన ఫ్యామిలీలో మన పై జనరేషన్లో ఇద్దరు మనుషులకి ఎవరికైనా షుగర్ ఉన్నట్లయితే బాబాయిలు, మేనమామలు, పిన్నులు, తల్లిదండ్రులు ఆఫ్ కోర్స్ ఇట్లా వాళ్ళకి ఉన్నట్లయితే మనకి షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. తండ్రికి షుగర్ ఉన్నట్లయితే పిల్లలకి షుగర్ రావడానికి 5 రెట్లు ఎక్కువ రిస్క్ ఉంటుంది తల్లికి ఉండడం కంటే కూడా. సో వాళ్ళ ఎస్పెషల్లీ తండ్రి సైడు కనుక మనకి షుగర్ ఉంటే మనకి వచ్చే రిస్క్ ఉంటుంది, ఆ ప్రమాదం ఉంటుంది మాత్రమే. ఆ రిస్క్ మనకి షుగర్ జబ్బు కింద అది మారకూడదు అని మనం అనుకుంటే మనం చేయాల్సిందల్లా మన శరీరంలో ఫ్యాట్ తక్కువగా ఉండేట్టు చూడటం, రెగ్యులర్గా వ్యాయామం చేయడం, సీరియస్గా ఎక్సర్సైజ్ చేయడం, ఇదొక్కటి మీరు పాటించినట్లయితే మీకు షుగర్ వ్యాధిని మీరు కాపాడుకోగలరు. అఫ్ కోర్స్ సెకండ్ ఈజ్ డైట్. సో అన్నంలో క్యాలరీస్ తక్కువ ఉండేటటువంటి రైస్ తీసివేయడం, క్యాలరీస్ తక్కువగా ఉండేట్టుగా చూసుకోవడం, క్యాలరీస్ ఎక్కువ ఉండేటటువంటి రైస్ ఇలాంటి పదార్థాలు తినకుండా ఉండడం. సో ఫస్ట్ నేను చెప్పినట్టుగా ఎక్సర్సైజ్, రెండవది డైట్. ఈ రెండు చేసినట్లయితే మనకి జెనెటిక్గా రిస్క్ ఉన్న ఆ రిస్క్ జబ్బు కాకుండా మనం మధ్యలో దాన్ని ఆపవచ్చు, లేదా చాలా కాలం మనం దాన్ని పోస్ట్పోన్ చేయొచ్చు. స్ట్రాంగ్ ఫ్యామిలీ రిస్క్ ఆఫ్ డయాబెటీస్ ఉన్నా కూడా కనీసం 30-40 ఏళ్ళు షుగర్ రాకుండా దాన్ని ఎక్సర్సైజ్ ద్వారా ఆపినటువంటి వాళ్ళు నాకు చాలామంది తెలుసు. సో మీరు చేయాల్సిందల్లా సీరియస్ కసరత్తు, సీరియస్ వ్యాయామం చేసినట్లయితే ఈ షుగర్ ద్వారా వచ్చే కాంప్లికేషన్ నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు. సో మా ఇంట్లో షుగర్ ఉందన్నంత మాత్రాన మీరు డీలా పడిపోయి, కంగారు పడిపోయి, యాంగ్షియస్ కావాల్సిన అవసరమే లేదు. మీరు చేయాల్సిందల్లా ప్రతి సంవత్సరానికి ఒకసారి కనీసం షుగర్ ఎలా ఉంది పరీక్ష చేయించుకోవటం, కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవటం, మనకి దాన్ని ఎప్పుడు ఒక గంట కనిపెడుతూ ఉండాలి. మిగతాది అది ఈలోపుగా మీరు చేయాల్సిందల్లా ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ కనీసం 40 నిమిషాలు, కనీసం వారానికి 5 రోజులు 40 నిమిషాలు తక్కువ కాకుండా చేయాలి. 40 నిమిషాలు చేసి ఊరుకోవటం కాదు, 40 నిమిషాలు తక్కువ కాకుండా వారానికి 5 రోజులు సీరియస్ ఎక్సర్సైజ్ చేయండి. తిండిలో రైస్ని తీసేయండి. నమస్కారం.